దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు తల్లి. చూడు, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాటలు ఎవరి గురించి రాయబడుతున్నాయి అంటే యేసు ప్రభుని. అక్కడ రాయబడిన వాక్యం ఏముందంటే అద్వితీయ కుమారునిగా అని ఉంది. అంటే వాక్యంలో పుట్టినట్లు ఏం రాయబడిందంటే జనతైక కుమారుడుగా, అంటే ఈ లోక రక్షకుడుగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వాక్య భాగం ఏం చెప్తుంది, ప్రతివాడు కూడా, అంటే ఏ భేదము లేదు, జాతి భేదము లేదు, కుల భేదము లేదు, ప్రాంత భేదము లేదు, కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, వారు నల్లోళ్ళు అవనివ్వండి, తెల్లోళ్ళు అవ్వండి, ఏ దేశవస్తులైనా కానివ్వండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువును మన కొరకు ఈ లోకానికి పంపించారు. కొంతమంది అనుకోవచ్చు, ఆయన ఒకవేళ క్రైస్తవులకు మాత్రమే నిత్య జీవం ఇస్తాడేమో అనుకుని కొంతమంది అనుకోవచ్చు. కాబట్టి మనుషుల్లో ఉన్న భావం ఏంటంటే యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు అని కొంతమంది అనుకుంటున్నారు. వాక్యభావం అలా చెప్పట్లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. కాబట్టి యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు, నిజమే. కానీ ఈ రోజుల్లో చాలామంది అనుకునేది ఏంటంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనుకుంటూ వారికి నచ్చిన మార్గంలో చాలామంది వెళుతూ ఉన్నారు, నిజమే. కానీ దేవుని వాక్యం అదే చెప్తుంది. ఏమంటుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు. అసలు నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే యుగ యుగాలు జీవముతో జీవములో ప్రవేశించుట. మనిషికి ఆయుష్కాలం ఎంతండి? 90 కీర్తనలో చెప్పబడినట్లుగా చెప్పండి, ఎంత? 70 సంవత్సరాలు. ఇంకా ఏమన్నా కొంచెం బలం ఎక్కువ ఉన్నవాళ్ళు పాతకాలం మనుషులైతే 80, ఒకవేళ 90 కూడా, ఒకవేళ మ్యాక్సిమం ఉన్న 100 సంవత్సరాలు. మొన్న మధ్య ఒక దైవజనులు కూడా 106 సంవత్సరాలు బ్రతికారని ఒక దైవజను గురించి విన్నాను, నిజమే. కొన్నిసార్లు కొంతమంది 100 పైన దాటి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకు చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటున్నారు, నిజమే. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఎక్కడికి వెళతాడు అనేది అది భూలోకంలో ఉండగానే మనం తెలుసుకోవాలి. ఈ మనం జీవించి ఉన్న కాలములోనే నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ విషయంలో కూడా మనము బాధ్యత కలిగి ఉండాలి, నిజమే. ఎందుకంటే ఈ లోకంలో మన్ను అనేది వచ్చినది మంటికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ అనేది మళ్ళా అది దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే ఈ లోకంలో మనకు దేవుడిచ్చిన అవకాశం ఉండగానే మనం చేయవలసింది అంటే మారు మనసు అనుభవం అనేది పొందుకోవాలి. అవునండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన అవకాశము. అందుకంటే దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక ఏం చేయాలి, మనము సద్వినియోగం చేసుకోవాలి. అవునండి. దేవుడు ఈ లోకంలో ఆయనకి ఏ భేదం లేదండి. వీళ్ళేదో తక్కువ వాళ్ళని, చిన్నోళ్ళని, వాళ్ళ జాబ్ ఉన్న వాళ్ళని, అధికారులని, మంత్రులని కానీ దేవునికి కానీ భేదం ఉంటుందండి? దేవునికి ఏ భేదం లేదండి. ఈ లోకంలో మనుషులే కాదండి, దేవదూతలు తప్పు చేసినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టలా. పాస్టర్ గారు తప్పు చేసినా పాస్టర్ గారిని విడిచిపెట్టడు, అర్థమైందా? ఒకవేళ వీళ్ళు ఆడవాళ్ళే అనుకుని మన వాళ్ళకి ఏమన్నా మన ప్రభుత్వం వారు కొంచెం వాళ్ళకి ఉచితంగా ఏమన్నా పథకాలు ఇవ్వచ్చేమో, కానీ
యేసు ప్రభు దగ్గర ఆడోళ్ళని మగోళ్ళని యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదమో లేదు. మరి ఎవరినైనా సరే వాక్య భాగంలో ఉంది, ఒక మాట చూపిస్తాం మీకు. 2 పేతురు చూడండి, 2వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది అక్కడ? 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదివాను ఒకసారి. దేవదూతలు కూడా పొరపాటు చేసినప్పుడు వారిని కూడా విడిచిపెట్టలేదని అక్కడ వాక్య భాగంలో రాయబడుతుంది. దేవదూతలు పాపము చేసినప్పుడు, అది దేవదూతలు కూడా పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అది అప్పగించెను. తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంటే దేవదూతలు కూడా పొరపాటు చేయొచ్చా? మరి దేవదూతలు కాదని అనుకోవచ్చు. ఈ లోకంలో మనుషుల హృదయాలు మాత్రమే కాదండి, మనసులో అనుకునే మాటలు కూడా, దేవదూతల మనసులో అనుకునే మాటలు బట్టి కూడా దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఒక రోజున ఈ ప్రధాన దూత అయిన మిఖాయేలు వాడు మనసులో ఏమనుకున్నాడంట? చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 44 నుంచి ఒకసారి చదువునాను. అక్కడ యెషయా గ్రంథము 8వ అధ్యాయము 44వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఒకసారి చదివానా? ఒకసారి 8:44 ఓకే, 7:44 14 నాన్న, 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయము 12వ వచనం చదువుతాలి. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. అది ఏమన్నాడు ఇక్కడ? నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునకును సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని మనసులో అనుకుంటివి కదా. చూసావా ఏమన్నాడు ఇక్కడ? తేజో నక్షత్రమా, వేకు చుక్క. ఈ ఎవరి పేర్లు అంటే చూడండి, లూసిఫర్ అనేవాడు, వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే నక్షత్రం. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందునని నువ్వు మనసులో అనుకుంటివి కదా. ఎక్కడ అనుకున్నాడంటండి? నేను దేవునితో మహోన్నతునితో సమాను కదా అనుకుని ఎక్కడ అనుకున్నాడంట? మనసులో. అంటే వాడు మనసులో అనుకున్న దాన్ని బట్టే వాడు పడద్రోయబడ్డాడు. నిజమే. అందుకని ఒక్కని ఎదుట అంట సరైనదిగా కనబడు మార్గము కలదంట, కానీ తుదకి అది ఏమవుద్దంట? మరణానికి. అంటే చూడండి, ఈ లోకంలో నిజంగా ఎవరైనా మనసులో కూడా మనం ఏం చేయకూడదు? అతిశయం అనేది రాకూడదు. పైగా వాడు ఏమనుకుంటున్నాడు? ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు వాడు మంచి సంగీత విద్వాంసుడు అనుకోవచ్చు. అందుకని ఈ సంగీతం బ్యాచ్నే వాడు ఎక్కువగా పడగొడతాడు. ఈ ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు కానీ, క్వాయర్ బృందంలో కానీ, ఇలాంటి వారిని మందిరంలో సహితం వాడు విడిచిపెట్టాడు. వాడు పాటల ప్రాక్టీస్ అని వస్తారు. పాటల ప్రాక్టీసే కాదు, పాటల ప్రాక్టీస్లోనే అపవాది వాడు ఏం చేస్తారంటే ఒకరికొకరు మాట్లాడుకుంటాం, ఒకరికొకరు చూసుకుంటాం. ఎందుకంటే క్రిస్మస్ టైం కదా. ఈ క్రిస్మస్ టైంలో ఎక్కువగా ఇక అమ్మోళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా మా అబ్బాయి దేవుడిని ఆరాధిస్తాకి వెళ్తున్నాడు, దేవుని పని చేయటానికి వెళ్తున్నాడు అనుకుంటూ పాపం వాళ్ళ ఇంటికాడ కూర్చుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే పనులు ఏంటంటే చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకుంటానికి, ఒకరికొకరు పాటలను ప్రాక్టీస్ అని చెప్పేసి ఇలాగూ ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటాం. మీరు కాదులే, మీరు మంచివాళ్ళు, కానీ లోకంలో జరిగే చెప్తున్నా నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున సమాజం ఉంటున్నప్పుడు అందుకనే అపవాది వాడు చాలా యుక్తిగా ఉంటాడు. భక్తిలో ఉంటూనే వాడు ఒకరికొకరికి రకరకాలైన చిక్కుల్లో వాడు పెడతా ఉంటాడండి. వాడు చాలా యుక్తి కలిగినవాడు. దేవునితోనే సమానంగా అనుకున్న వ్యక్తి ఆడు యుక్తి అలాంటిది అనుకున్నారాడు. దేవుని స్వరూపముగా చేయబడిన మనందరినీ
నిత్య జీవం మనకు వెళ్ళకోకుండా మనందరినీ వాడు ఏం చేస్తాడంటే వాడి ఉద్దేశము, నేను ఎట్లాగో నరకానికి వెళ్తున్నా, నాతో పాటుకి ఈ బ్యాచ్ని కూడా ఏం చేయాలి, నేను నరకానికి తీసుకెళ్ళిపోవాలని ఎలాంటి మరి పెద్ద పెద్ద భక్తులను సహితము కూడా వాడు ఏం చేస్తాడంటే ఆఖరి వరకు కూడా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అవునండి. అందుకని దానియేలుతో కూడా, అబ్బాయి నీ వంతులో నువ్వు కూడా, నీ వరుసలో నువ్వు ఎప్పుడు వరకు, అంతం వరకు నువ్వు నమ్మకంగా ఉండు. మరి దానియేలు అంటే ఎంత భక్తుడో మనకు తెలుసు. 3 పూట్ల ప్రార్థన చేసిన ఆయనకే దేవుడు ఇన్ని జాగ్రత్తలు చెప్తుంటే మరి సంవత్సరం కోసం ప్రార్థనకు వచ్చే వాళ్ళకి పరిస్థితి ఏంటి చెప్పండి. ఆదివారం మాత్రమే దేవుని దర్శనం చూసుకునే వాళ్ళ దర్శనం అంటారు దాన్ని కూడా, అట్టాగే ఉంది. నిజమే, దర్శనానికి చాలామంది వెళ్తున్నారు కదా, అట్టాగే ఆదివారం దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజున చూడండి. అందుకనే మన వంతులో నీ వంతులో నేను, నా వంతులో నేను కూడా ఏం చేయాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని కూడా విడిచిపెట్టలేదు కదా. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలో. అవునండి. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి 12వ అధ్యాయం 9వ వచనంలో కూడా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో కూడా అక్కడ ఏం రాయబడింది, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా ఏం చేయబడ్డారు, పడద్రోయబడ్డారు. ఇప్పుడు లోకాధికారిగా వాడు ఏం చేస్తున్నాడంటే అనేక మందిని పడద్రోయబడిన వాడు ఎవరైతే ప్రార్థనకు రావాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వాడు ఏం చేస్తాడంటే రకరకాలుగా వాడు శోధిస్తూ ఉంటాడు. అందుకని ప్రార్థనకి టైంకి వెళ్ళనివ్వడు. 9 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకు ప్రార్థనకి వెళ్ళేటట్టు చేస్తారు. మొదటి స్టెప్ వాడు. రెండో స్టెప్ ఏంటంటే వాడు ఆదివారమే మనకు పనులు వచ్చేటట్టుగా, ఎప్పుడు ఆదివారమే ఫంక్షన్ ఉండేటట్టుగా, ఆదివారమే ఎవడిని లేపేస్తాడు అక్కడ. ఇక అప్పుడు ఏం చేస్తారు జనాలు, ఎవడి కాడి ఫోన్ వచ్చిందని కామ్గా బయటికి వెళ్ళిపోతారు. అంటే వాక్యం అనేది వినుకోకుండా, దేవుని ఆరాధించుకోకుండా, దేవుని సన్నిలో గడపకోకుండా వాడు ఏం చేస్తాడంటే ఈ క్రైస్తవులను సహితము, దేవుని ఆరాధించే వారిని సహితము వాడు వెనక్కి లాగటానికి వాడు నిత్యము ప్రయత్నం చేస్తాడు. అవునండి, నిజమే. కొన్ని కుటుంబాల్లో ఎన్ని పోరాటాలంటే తల్లిదండ్రులు ప్రార్థనకి వెళుతుంటే పిల్లల సహవాసాలను బట్టి మొన్న ఒకడు నల్లబట్టలు వేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ప్రార్థనకి వెళ్ళే కుటుంబం వాళ్ళు. రెగ్యులర్గా ప్రార్థనకి వెళ్ళే కుటుంబంలో కూడా కొంతమంది వాళ్ళు ఫ్రెండ్స్ ఊళ్ళో ఉన్న ఆ పరిచయాన్ని బట్టి, అబ్బాయి నేను వస్త్రాలు వేసుకుంటున్నాను అంటే, నీతో కూడా నేను కూడా వేసుకుంటాను అన్నట్టుగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. ఆ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతుందంటే, అరే మీ అమ్మవాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, మా అమ్మవాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, మనం ఇట్లాంటి పని చేయకూడదురా, బుద్ధి లేనోడా అని అనాలా? ఆడు నేను బట్టలు వేసుకుంటున్నానంటే 40 రోజులకి నేను వేసుకుంటాను అన్నాడు. చూడండి, కొన్నిసార్లు నాకు ఎదురొచ్చారు నేను ఆటోలో, వాళ్ళని చూసి నాకు చాలా బాధ వేసింది. ప్రభా, వీళ్ళ తల్లిదండ్రులేమో ప్రార్థనకి వెళుతున్నారు, పిల్లలు చూస్తేనేమో ఇలాగూ. చూడండి, కొన్నిసార్లు బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రార్థనకు వెళ్ళే వాళ్ళ కుటుంబంలో సైతము అపవాది ఏం చేస్తారంటే ఇలాంటి పోరాటాలు పెడతా ఉంటాడు. మళ్ళీ ఎదురు ఇంట్లో ఉండంలే, మేము ఊరు బయట ఉంటాంలే, మీరు పెట్టిన మేము తినంలే. నిజంగా ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన ఉంటుందో తెలుసా? అంటే చూడండి, దేవుని మరి ప్రార్థనకు వెళుతున్న కుటుంబాల్లో సైతము అపవాది ఎవరో ఒకళ్ళ ద్వారా కుటుంబంలో వాడు ఏం చేస్తాడంటే రకరకాలుగా వాడు శోధిస్తూ ఉంటాడండి. అవునండి, అనేక మందిని కూడా. ఎందుకంటే సృష్టి ప్రారంభం నుండి కూడా మనుషులను వాడు ఏం చేస్తాడంటే జీవ మార్గము నుండి తప్పించడానికి వాడు ప్రారంభం నుంచి అదే పన్నాడు. నువ్వు నేనే కాదన్నాడు. ఆడు పడద్రోయబడిన కాడి నుంచి వాడు ఉద్దేశం ఏంటంటే ఎవరో కూడా నిత్య జీవం పొందుకోకూడదు. నిజమే.
ఒక ఎయిడ్స్ రోగం వచ్చినోడు అనుకుంటాడంట, నాకు ఎట్టాగో ఎయిడ్స్ రోగం వచ్చింది కాబట్టి నేను అందరికి ఎయిడ్స్ రోగం అంటించాలన్నట్టుగా. నిజమే, నాకు కరోనా వచ్చింది కాబట్టి నేను కూడా కరోనా అంటించాలన్నట్టుగా. కొంతమంది ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. నిజమే, వాడి ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక మనిషిలో రకరకాలుగా వాడు దేవునికి వ్యతిరేకంగా వాడు ప్లాన్ చేస్తూనే ఉంటాడండి. వాడు ఆది తల్లిదండ్రులను చూడండి, వాడు ఎన్ని రకాలుగా వాళ్ళని అనుమానంలో పెడుతున్నాడంటే, మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఎవరంటండి? సర్పము యుక్తిగా ఉందంట. అది ఆ స్త్రీతో, ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. చూసారా ఏమన్నాడు? ఇది నిజమా? ఇప్పుడు నిజమైన సంఘటన కూడా ఇది నిజమా అన్నారనుకోండి. ఎగ్జాంపుల్, మా ఆయన బంగారం అమ్మ అని ఒక ఆమె అడక్కోకుండానే పండగకి బట్టలు కొనుక్కొచ్చాడు, నాకు మంచి నక్లెస్ తీసుకొచ్చాడు, మా ఆయన బంగారం అమ్మ అని పక్కన సహోదరితో చెప్పింది అనుకో, అవునులే అమ్మ మీ ఆయన బంగారమేలమ్మా అని ఒక మాట అందనుకో. ఇప్పుడు బంగారమేగా, ఆమె అన్నది కూడా బంగారమేగా, ఏం కూడా అదే మాట అంటుంది, మీ ఆయన బంగారమేలమ్మా అందనుకో. ఏంటో ఇంత మాట ఉంది అంటే నాకు కూడా కాకోకుండా ఇక్కడ కూడా కొనుక్కొస్తున్నాడా అంటే మనసులో ఒక ఇప్పుడు అన్న మాట కరెక్టే, మా ఆయన బంగారం అన్నాడు కాబట్టి ఏమో అంది, అదే మాట ఏముంది, అవునమ్మా మీ ఆయన బంగారమేనమ్మా అన్న మాట మనసులో ఏం చేస్తుంది, ఏమన్నాయి ఆలోచింపచేస్తుంది. అమ్మో ఏంటి ఇట్లా అందేమా. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు మన మాటకే మనకు పెడతాడు. అబ్బాయి దేవుడు మమ్మల్ని ఈ చెట్ల ఫలములో అన్ని తినొచ్చు కానీ ఈ ఒక్క ఫలం మాత్రం తినకూడదు అని చెప్పాడు. ఎందుకంటే మీరు ఒకవేళ తినమున నిశ్చయముగా మీరు చస్తారు. ఆ మాట అంటే నిజమా అంటే ఈ మాట వాళ్ళకి ఆలోచింపదేడు చేసింది. ఊరికో పిచ్చమోహాలారా, మీరు సావరో, మీరు ఎలా ఉంటారంట, దేవదూతలాగంట. అబ్బో ఎలా ఉంటారంట, రాయబడిందా లేదా మాట, ఎలా ఉంటారు మీరు? దేవదూతలు ఎక్కువ, యేసు ప్రభు ఎక్కువ. కానీ అపవాది వాడేమో అనే మాటలేంటి, మీరు దూతల్లాగా ఉంటారు. అబ్బా నిజమే, ఈ రోజున మనుషులను కూడా వాడు అట్లాగే మోసం చేస్తాడు. ఒక్క పెగ్గేసావా నువ్వు ఎక్కడుంటావు అనుకున్నా అసలుకి నీకు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. నిజమే, చార్మినార్ సిగరెట్ తాగావా అసలుకి నీకు ఐడియాలు. నిజమే, రకరకాలుగా వాడు ఎన్ని చెప్తాడంటే నిన్ను రకరకాలుగా మోసం చేస్తూ ఉంటాడు. నీ జీవితంలో నిన్ను ఆశ్చర్యించబడుకోకుండా నీవు దేవుని యొక్క రాజ్యములో పొందకుండా వాడు ఎన్ని రకాలుగా వాడు మోసం చేస్తాడో. నిజమే, పైగా అంటాడు నిన్ను తినొద్దన్నాడు కానీ చూడకూడదనలా, చూడమన్నాడుగా. ఎప్పుడైతే ఆ ఫలం వెంకాలాగా చూస్తుంది అది రమ్యముగా అనిపిస్తుంది, చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. నిజమే, అలాగే ఎప్పుడైతే నువ్వు తినొద్దన్నాడు కానీ దేవుడు నేను కొయ్యొద్దనలేదుగా, తినొద్దన్నాడు కానీ నాలుగుతో గట్ట సపరించడం లేదుగా. అంటే చూడండి మనుషులు ఎక్కడ దాకా తీసుకెళ్తాడంటే, నువ్వు ఎన్ని రకాలుగా మాతో పాటుగా కూర్చో, మేమేమో 90 వేస్తూ ఉంటాం, నువ్వు మాత్రం థమ్సప్ తాగు, మాతో పాటుగా ఫోటోలు దిగు, చీయర్స్ అంట. వాడు అలాగే నెమ్మదిగా, ఎందుకంటే ఇవాళ మన వాలీబాల్ గెలిచాం టీం, మనం అందరం ఏం చేద్దాం, వాళ్ళ పార్టీ చేసుకుందాం, నువ్వు మాత్రం తీసుకోబాక, నువ్వు మాత్రం మాతో పాటు ఊరిని జస్ట్ అలా ఉండంతే, కంపెనీ ఇవ్వంతే, నీదే మాదే అనుకుంటూ వాడిని నెమ్మదిగా తీసుకెళ్తారండి. ఎక్కడికి? ఆ యొక్క ప్రాంతంలో ఎప్పుడైతే ఆ ఎఫెక్ట్లో వాడిని తీసుకెళ్తారో వాడికి తెలియకోకుండానే కుర్రోళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వాడికి బలవంతంగా కూడా అలవాటు చేస్తారు. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట నువ్వేం చేయకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావా, ఒక్కసారి నీ జీవితంలో గనక నీకు వాడు గనక అలవాటు చేస్తే
బాగానే ఉంటారు మిగతా వాళ్ళందరూ, ఈడేదో మరి పూనకం వచ్చిన వాళ్ళలాగా పద్దాకి ఇదే పిచ్చల పడతాడు. ఈ రోజున చాలామంది కూడా తెలియకోకుండానే వాళ్ళ యవ్వన కాలంలో ఇలాంటి అలవాటు నేర్చుకుని వాళ్ళ జీవితంలో వాళ్ళ కాలంకు ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న వాళ్ళని మనం ఎంతోమంది చూస్తున్నాం. ఇంతమంది వారికి కాలానికి ముందే వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న వాళ్ళని కళ్ళారా చూసినా, వాళ్ళ అమ్మా నాన్న గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నా వీడు కూడా అక్కడ ఈ బాధను తట్టుకోలేక, అన్నయ్య నువ్వు ఇలాగ వెళ్ళిపోయావు అన్నయ్య అప్పుడే, ఈ బాధలో కూడా 90 వేసి వస్తాడు తప్ప, అయ్యో ఆడు తాగి తాగి ఇలా చచ్చిపోయాడే, కనీసం నేనన్నా మానుకోవాలి, నా కుటుంబం కోసం నేను బ్రతకాలన్న ఆలోచన కూడా అపవాది రానివాడే వాళ్ళ మనుషులకి. వాళ్ళు అనుకుంటాడు నా కంట్రోల్లో నేను ఉంటాను, నాకు బాగా తెలుసు, నా యొక్క లిమిట్ నాకు తెలుసు అనుకుంటారు. కానీ ఈ రోజున పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. రోజులన్నీ మనవి కాదు. అపవాది చాలామందిని కూడా ఇలాగే చిక్కించుకొని వాడు గంతులేస్తూ, వాడు గాలం వేస్తూ ఈ రోజున చాలామందిని కూడా అనేక మంది, ఎందుకంటే ప్రభుత్వమే చెప్తుంది పొగ త్రాగకూడదని, మద్యపాన నిషేధం అని, మత్తు పదార్థాలు అమ్మకూడదని ప్రభుత్వం చెప్తుంది. మరి ఎక్కడ కంట్రోల్లో వచ్చినాయి? ఇవాళ ప్రభుత్వం నడవటానికి ముఖ్యంగా ఆదాయం ఒక విధంగా మద్యపానం అనుకోవచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాని మీద ఉక్కుపాదం ఏమంటారు ఇంకా దాన్ని, ఇలాగ మాటలు చెప్తారా తప్ప ఎవరో కూడా దాన్ని ఆపేవాళ్ళు ఎవరో లేరు. నిజమే. ఎందుకంటే ఈ రోజున చాలామందికి కూడా దాని మీద ఇన్కమ్ అనేది వాళ్ళకి బాగా వస్తుంది కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అంటారు చూసారా, అలాగ సాగుతుండడం మనం ఈ రోజున మనము చూస్తున్నాం. నిజమే. సరదాగా కొందరు మొదలెడితే, బాధతో కొందరు మొదలెడితే, స్టేటస్ కోసం కొందరు మొదలెడితే, సంతోషంలో కొందరు మొదలెడితే, స్నేహితుడు ఒత్తిడి వల్ల కొందరు మొదలెడితే, ఏది ఏమైనా వాడు ఆఖరికి దానికి ఏమైపోతారంటే బానిసైపోతున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక చూడండి ఒకసారి, 6వ అధ్యాయము 9 నుంచి 10 దాకా. 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదివినాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. రాయబడిందా? త్రాగుబోతులు ఎక్కడికి వెళ్ళరంటండి? దేవుని రాజ్యం అంటే నిత్య జీవం వాళ్ళు పొందుకోరు. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతుందండి. ఎవరైనా సరే దొంగలైనా, లోభులైనా, అన్యాయస్తులు, అర్థమైందా, వ్యభిచారులైనా, ఆడంగితనము గలవారైనా, పురుష సంయోగులైనా, లోభులైనా, త్రాగుబోతులైన, దోషకులైనా, దోచుకుని వారైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతుంది. నిజమే. కానీ ఈ రోజున చాలామందికి కూడా అర్థమవుతుంది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా ఉంటూ కూడా ఈ రోజున చాలామంది అపవాది మాటలే వింటున్నారు. అపవాది శోధించుకున్న కూడా చాలామంది కూడా లొంగిపోతున్నారు రోజున. అవునండి. కొంతమంది వాడి సంతోషం కోసం తాగి హ్యాపీ క్రిస్మస్, ఏంటిది హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. అసలు కొన్నిసార్లు నాకు అసలు చావంట్లో అలాగైపోయింది. నాకు కొన్నిసార్లు చూస్తే పొద్దున్నే తెల్లారగట్ట ప్రార్థనకి ఇలాగే వెళ్తే నోట్లో సిగరెట్ ఎలాగ తీసి ఈ 2 చేతులతో సిగరెట్టే ఉంది, ఇలాగే హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అన్నాడు. నాకు అసలు మైండ్ ఆఫ్ అయిపోయింది. ఏంట్రా బాబు వీళ్ళు హ్యాపీ క్రిస్మస్ అంటున్నాడు, చేతిలో సిగరెట్ పెట్టుకుని, తాగేసి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఎట్టాంటి వాళ్ళని చూసినప్పుడు కొన్నిసార్లు నాకు మనసులో చాలా బాధ వేసింది. అప్పుడు నాకు చాలా చిన్న వయసు, 10 సంవత్సరాలప్పుడు నాకు ఎందుకన్నా మనసులో చాలా బాధ అనిపించింది. నాకు సారీ వెళ్తే, ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఉంటుందా? ఎవరు వీళ్ళు? క్రైస్తవులు అంటూ చెప్పుకుంటూ, పుట్టు క్రైస్తవులు అంటూ చెప్పుకుంటూ, తెల్లారుజామున 4 గంటలకు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అంటూ సెల్లో ఇదా చెప్పుకునేది వాళ్ళ. అంటే సమాజంలో మనుషులను చూడండి, అపవాది ఎన్ని రకాలుగా వాడు బంధించేశాడు,
ఎన్ని కుటుంబాలను నిత్యజీవం వెళ్ళకోకుండా వాడు అడ్డుకుంటున్నాడో వాక్యంలో స్పష్టంగా రాయబడుతుందండి. సామెతలు కూడా ఒక చూడండి, 23వ అధ్యాయము 20 నుంచి 21 వచనం. సామెతలు 23వ అధ్యాయము 20 నుంచి 21 చదివినాను. సత్యమును అమ్మివేయక. సామెతలు 23, 20, 21. ద్రాక్షారసము త్రాగివారితోనైనను, ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించడం కారణమవుతుంది. నిజమే. త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారంటే దరిద్రులు అవుతారంట. అంటే అడుక్కు తింటాడు 100 రూపాయల కోసం. వాడు అన్న 100 రూపాయలు ఇవ్వా అన్న, టీ తాగుతా ఒక 50 ఇస్తావా, టీకి 50 అవుద్దా, టిఫిన్ చేస్తానన్నా ఒక 50 ఇవ్వా, ఎందుకు అడుక్కునే బతుకు అంటే. చూడండి వాడిని ఎంతగా దిగజారుస్తుందంటే సిగ్గు కూడా ఉండదు. ఒకటి చేయి చాపడం అంటే ఎంత, అది చాలా అసహ్యం అనిపిస్తుంది. కానీ త్రాగుబోతోడికి సిగ్గు అనేది ఉండదు. వాడు అనుకుంటాడు ఏమైందిలే అన్నీ వదిలేసామనుకుంటాడు తప్ప ఆడికి ఇంటోనూ ఇలువ ఉండదు. దీనివల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. చాలా కుటుంబాలు తెలిసి కూడా ఈ రోజున అదే పరిస్థితిలో వాళ్ళు జీవితాలు కొనసాగిస్తారు తప్ప నేను చేసేది కొంచెం తప్పు, నేను ఇలా ఉండకూడదన్న ఆలోచన కూడా అపవాది రానివ్వదు. పైగా మీ నాన్న తీసుకొచ్చాడా, ఎవరు మళ్ళీ అనేది, పాపం భార్య తలెత్తుకోలేక రోడ్డు మీద అక్కడ పడిపోతే వాడిని పాపం ఏరుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఆ కాలు ఈ కాలు ఇద్దరు పట్టుకుంటే, ముందు 2 చేతులు ఇద్దరు పట్టుకుంటే వాడిని శవాన్ని తీసుకొచ్చినట్టుగా ఇంట్లో పడైతే వచ్చిన కాడి నుంచి రాత్రి అంతా రభస. నిజమే. కొన్ని సందుల్లో ఏనండి ఎప్పుడైనా రాత్రులు అట్లా కొంచెం అట్టా వెళ్ళి కొంచెం అన్నం తిన్నాక క్యాట్ వాక్ కానీ మామూలు వాకింగ్ కానీ అలా చేస్తూ మీరు ఎలా ఒకసారి వెళ్ళరండి. కొన్ని సందుల్లో ఇలాంటి రీసౌండ్లు వస్తూ ఉంటాయి. అంటే అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు నిద్రపోవడం, ఇంకో పక్కన ఇంటి వాళ్ళు కూడా నిద్రపోనేవారు. కొన్నిసార్లు కుటుంబాల్లో చూస్తూ ఉంటుంటే ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలాగ దిగజారిపోతుంది? పేర్ల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే. పేర్లేంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే. పేర్లు మాత్రమే అబ్రహామే. మరి ఎక్కడుంది? పైగా అంటాడు బాయ్ దేవుడు మంచిదనే కదా తాడి చెట్టును తయారు చేశాడు, అందుకని తాటికాయలు తాగుతున్నాను. ఈత చెట్టు మంచిదే కానీ ఈత చెట్టును దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈతకాయలు తాగుతున్నాను. వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మరి గన్నేరు చెట్టును కూడా దేవుడే చేశాడుగా, జిల్లేడు చెట్టును కూడా దేవుడే చేశాడుగా, జిల్లేడు పాలు కూడా తాగి. అరే మనుషులలో తెలివితేటలో దేవుడు చేసినంత మాత్రాన ఇది మంచిది ఇది మంచిది, ఏది మంచిదో ఏది చెడో నీకు దేవుడు మాకు కొంచెం జ్ఞానం ఇవ్వలేదా? దీనివల్ల నేను చింపిరి కొట్టలు వేసుకోవాల్సి వస్తుంది, దీనివల్ల నేను దరిద్రం అవుతున్నానే, నా కుటుంబంలో సంపాదించిన రోజుకి 1000 రూపాయలు వస్తే 500 త్రాగుడికి అయిపోతుంది. నిజమే. ఈ రోజున చాలామంది కూడా శనివారము డబ్బులు రాగానే పని పాట లేనోడు కూడా ఆడికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడ దాకా ఉన్నా బావా వచ్చేస్తున్నావు తొందరరా. సామాన్యంగా వీక్లీ పేమెంట్స్ ఇస్తూ ఉంటారు పని వాళ్ళకి. ఇంకొకడు తెలివిగలడు అన్నాడు, ఆడు శుక్రవారము గురువారం మాత్రమే పనికి వెళ్తాడు, మిగతా రోజులు ఎప్పుడు వెళ్ళడు. ఈ పనులు వచ్చిన ఆఖరి 2 రోజుల డబ్బులే నెమ్మదిగా మెయింటైన్ చేసుకుంటాడు. కొంతమంది పెన్షన్ డబ్బులు జాగ్రత్తగా రోజు కొంచెం మెయింటైన్ చేసినట్టుగా అంత తెలివి గలవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలాగూ కొన్నిసార్లు మొన్న ఈ మధ్య అడిగితే మిగతా రోజుల్లో పనికి వెళ్ళడంట, గురువారం శుక్రవారం శనివారం వెళ్తారంట. ఈ 3 రోజులప్పుడు ఈ వారం అంతా మెయింటైన్ చేసుకుంటాడంట. మరి ఇంట్లో బొవ్వ ఎట్ట తింటారు? అంటే వీడి వరకే వీడు చూసుకుంటా ఉంటుంటే చూడండి, జీవము గల దేవుని బిడ్డలుగా ఈ రోజున మనము దేవుని మందిరానికి వెళుతున్న మనకే
ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఇలాంటి వ్యసన పరులు ఉంటుంటే ప్రార్థనకు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఈరోజు. నిజమే. మరి ఇలాంటి వారి కోసం కదా యేసుప్రభు వారు వచ్చింది. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. నిజమేనండి. లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ఆయన ప్రేమ. లోకములో నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యము. నిజమే. ఈ లోకంలో ఎవరో మనం నశించిపోవడం దేవుడి చిత్తం కాదు, ఎవరో నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తము కాదు. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరితో. అందుకని ప్రేమించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేది. కానీ ఈ రోజున చాలామందికి అర్థం ఉంది ఏంటంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి అర్థం కావట్లా. అవును. రోమిలు రాయబడిన పత్రిక ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. రోమిలు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమో చూడండి. మనమింకను పాపులమై ఉండగానే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అవునండి. ఎప్పుడంటే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయారు. ఈ రోజున ప్రభువారు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టారు? చాలామందికి ఈ రోజున అర్థం కానిది ఏంటంటే అపవాది మనుషులను బైబిల్లో తాగమని చెప్పాడు కదని అన్నాడు. నిజమే. వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎక్కడ? తిమోతి పత్రిక ఒకసారి చూడండి. అక్కడ కొంచెం పౌలు గారు ఒక మాట చెప్తాడు, కడుపు జబ్బు నిమిత్తము కొంచెం తీసుకోమంటాడు. అక్కడ చూడండి, 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం చదువునాను ఒకసారి. 1 తిమోతి అంట 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఏంటంట? ద్రాక్షారసం నీళ్ళు తాగబాక. బైబిల్ సరిగ్గా చదువుతున్నావా నువ్వు? మళ్ళీ మనకి ఎదురు క్లాసు ఇళ్ళు ఎతుకుతారు, ఎతికి బైబిల్లో నుంచి తీసి రెఫరెన్స్లు చూపిస్తారు. నువ్వు పద్దాక నీళ్ళు తాగమంటావు, బూస్ట్ తాగమంటావు, పాలు తాగమంటావు. దేవుడేమో అసలు నీళ్ళు కూడా తాగొద్దు అంటే చూడండి.
వారి దరిద్రుడు అవుతావురా, నువ్వు చింపిరి గొడ్లు వేసుకుంటావు, రోడ్డు మీద నువ్వు కక్కుతుంటే కుక్కలు నాగుతూ ఉంటాయిరా, ఈ మాటలు అసలుకి ఏం పనిచేయవు. కడుపు జబ్బు నిమిత్తము కొంచెం అంట, ఎంతంట, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకో. అందుకని నేను కొంచెంగా పుచ్చుకుంటున్నాను. దేవుడు మాట మరి వినాలిగా. నిజమే. ఈ రోజున చాలామంది కూడా అనుకునేది ఏంటంటే, ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నామండి, పెళ్ళికి వెళ్తే కొంతమంది ద్రాక్షారసం ఇవ్వరా? పెళ్ళికి వెళ్తే ద్రాక్షారసం ఇస్తారు, అది పులియి బెట్టనది. వీళ్ళు వైన్ అనుకునేది ఏంటంటే పులియి పెట్టినది తాగుతారు, అది కొన్ని సంవత్సరాలు. సామాన్యంగా వైను ఎన్ని సంవత్సరాల నుంచి బాగా దాచిపెట్టారో అంత ఖరీదు ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని చాలా సంవత్సరాల నుంచి వాటిని ఏంటంటే భూమిలో పాతి పెట్టి ఉంచుతారంట. బాగా పులియి పెట్టిన దానిలో పవర్ ఎక్కువ ఉంటుందంట. మరి అందుకని కొంచెం డ్రాప్ వేసుకున్నా ఆడ సుక్కల్లో అలాగ వెళ్ళిపోతారన్నమాట. అంటే వాళ్ళకి ఇక ఆలోచన అంతా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే గాలిలో అలాగూ తేలరు. ఇక మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలా ఉండాలంటే భూమి మీద కాళ్ళు పడకూడదు, ఎక్కడెక్కడో కంట్రోల్ దొప్పుతున్నట్టుగా అలా ఉంటే గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. నిజమే. ఈ రోజున చాలామందిలో కూడా ఏంటంటే అపవాది పెట్టేది దేవుని రాజ్యమునకు వెళ్ళకోకుండా. ఈ రోజున మన టాపిక్ కూడా అదే, నిత్య జీవం నువ్వు పొందాలని దేవుడు నీకు వస్తే నిత్య జీవం పొందకోకుండా ఈ రోజున నిన్ను అపవాది ఏం చేస్తున్నాడు, చాలామందిని దేవుని మార్గం నుండి తప్పిస్తున్నాడు. లోకస్తుల గురించి నేను చెప్పట్లా. లోకంలో వాళ్ళకి తెలియక వాళ్ళ కాలానికి ముందే వెళ్ళిపోతూ ఉంటారు రకరకాల వ్యసనాల్లో. నిజమే. రాత్రి ఒక అబ్బాయి వచ్చాడు, పాస్టర్ గారు నాకు నిద్ర పడతలేదు, మైండ్ సరిగ్గా గుర్తుంటలేదు అన్నాడు. నోటి నిండా కైనీయం ఉంది. నువ్వు కైనీయం మానేసి నాన్న ముందన్నా. అంటే చూడండి, ఈ రోజున కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు చేస్తున్న పనులు చేస్తూనే ఉంటారు, నా బుర్ర పని చేయట్లేదు అంటాడు. తాగుమోతాడు, బుర్ర ఎట్ట పని చేస్తుందండి? ఆడికి అమ్మ ఎవడో తెలవదో, చెల్లి ఎవడో తెలవదు ఆడికి. ఈ రోజున చాలామంది కూడా జ్ఞానము లేక నశించిపోతున్నారు. వాళ్ళకి చిన్న మెదడు పనిచేయదంట. ఏ మెదడు? చిన్న మెదడు పనిచేయదు. అందుకనే అట్ట కంట్రోల్ తప్పుతూ ఉంటారు. ఇక రోడ్డు మీద పట్టి నడుస్తూ ఉంటారు, లేదా ఒక భుజం మీద చెయ్యేస్తూ ఉంటాడు. అందుకని సైకిల్ దిగే సైకిల్ నడిపించుకుంటూ వెళ్తారు. సైకిల్ రాదని కాదు అక్కడ, వీడికి సైకిల్ సపోర్టు, సైకిల్కి ఈడు సపోర్టు, ఇద్దరికి నెమ్మదిగా ఒకళ్ళకొకళ్ళు. ఇక ఆడింటి దాకా ఈడు దించొస్తాడు, ఈడింటి దాకా ఆడి దించొస్తాడు, తెల్లరైపోద్దాక అక్కడికి. ఆ ప్రేమ భలే ఉంటుంది వాళ్ళలో, చాలా ప్రేమ. అన్నా నువ్వు ఎట్టెళ్తావన్నా నీకోసం నేను వస్తాను అన్నట్టుగా. ఇలాగ చాలామందిలో కూడా ఏంటంటే అపవాది నిత్యజీవం వెళ్ళకోకుండా దేవుని యొక్క ప్రజలుగా, దేవుని సొత్తైన వారుగా ఉండవలసిన వాళ్ళ జీవితాల్లో కూడా అపవాది ఎన్నో రకాలుగా ఈ రోజున చాలామందిని పాడు చేస్తూ ఉంది. నిజమే. దేవుని వాక్యం తెలీదా? దేవుని వాక్యం ప్రకటించబడతలేదా? మారు మనసు పొందండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కాడి సులువు, నా భారం తేలికని దేవుడు చెప్పలేదా? ఈరోజు ఎందుకు రావట్లేదు ఈరోజు అనేక మంది? ఈరోజున దేవుని యొక్క సన్నిధిలో చాలామంది ఎందుకు గడపలేకపోతున్నారు? దేవుని సన్నిధి అంటే కూడా కొంతమందికి ఏదో అలవాటుగా అలా రావటమే తప్ప నా పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నేను ప్రేమించాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? చూడండి, ఎవరి కోసమో భక్తి మనం చేయొద్దు. నువ్వే రోజు గుట్టుకుమన్నా నిత్యరాజ్యంకి వెళ్ళాలి. చచ్చిపోయాడు, ఎక్కడికి పోయాడు? రెండు మార్గాలు, నిత్య జీవమైన, నిత్య నరకమైన. నువ్వు వెళితే నిత్య జీవన కన్నా వెళ్ళాలి, నిత్య నరకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో అది నువ్వు భూమి మీద బ్రతికున్నప్పుడే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఈ రోజున నీవు, అందుకని నికోదేము అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. క్రొత్తగా జన్మించిన అనుభవంలోకి మనం ఎదగాలి. దేవుని వాక్యం వింటున్న మనము అలాంటి అనుభవంలోకి వెళ్ళకపోతే దేవుడు మన విషయంలో చాలా దుఃఖపడతాడు. ఈ లోకంలో మనుషుల గురించి అనవసరం, ఆయనకి లోకస్తుల గురించి అనవసరం లేదు. అవునండి. మరి కొన్నిసార్లు కొన్ని ఉపమానాలు చెప్పాడు. మరి 100 గొర్రెలు ఉన్నాయంట, 100 గొర్రెలు. ఆ 100 గొర్రెల్లో కూడా ఒకటి తప్పిపోతే ఏం చేయంట, 99 విడిచిపెట్టేసి ఆ తప్పిపోయిన గొర్రెను
వెతకడా? ఆ గొర్రె ఎప్పుడైతే దొరికిందో దాన్ని బట్టి ఏం చేస్తాడంట ఆయన? దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడంటండి. సరే, అందుకని తప్పిపోయిన గొర్రెను బట్టి ఎప్పుడైతే ఆయన సంతోషిస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వాళ్ళు వస్తారో, నిజమే పరలోకమంది దూతలు కూడా ఎంతో సంతోషిస్తాయి. నిజమే. ఈ రోజున చాలామందికి కూడా అర్థమైంది ఏంటంటే, నిత్య రాజ్యమునకు వెళ్ళవలసిన వారు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా చాలా వేదన. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దినాల్లో నోవాహు జలప్రళయం వచ్చే ముందు కూడా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి. మీట్లో పెట్టలేదని అన్నది ఫోన్లు వస్తుంటాయి చూడండి. జలప్రళయంలో కూడా వచ్చినప్పుడు ఎప్పుడైతే చాలామందికి కూడా నోవాహు 120 సంవత్సరాలు ఏం చెప్పాడు ఆయన? చెప్పండి. జలప్రళయం రాబోతుంది, ఓడలోకి మీరు రండి అన్నాడు. ఓడలోకి మీరు రండి అని చెప్పినా సరే చాలామందిలో ఏంటంటే, వర్షమే లేదు ఇంతవరకు, జలప్రళయం వస్తుందంట అని చాలామంది కూడా రాలేదండి. ఎందుకంటే దేవుడే ఆ దినములలో ఆత్మస్వరూపిగా వారితో మాట్లాడినా చాలామంది లెక్క చేయలే. అప్పుడే కాదు, ఆ దినమందు కూడా కనీసం దేవుని మాటకు మనుషులు వినకపోయినా జంతువులు వచ్చినాయా లేదా? ఎలా వచ్చినాయి? జతలుగా అన్నాడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? చూడండి, ఆ మాట కూడా మీకు చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 14-15 చూడన్నా. ఆదికాండము 7వ అధ్యాయం 14-15 చదువు. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. ఇంకా చదువు. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి ఓడలున్న నోవాహు నొద్దకు ప్రవేశించెను అనుందా, లేకపోతే లాక్కొచ్చాడని ఉందా? జతలుగా ఆడ మొగ. అర్థమైందా? మరి ఈ రోజున జతలుగా దేవుని మందిరం రాగలుగుతున్నారా? పెళ్ళికి వెళ్తున్నారు, కానీ దేవుని మందిరానికి నీ జత ఎక్కడుంది? మిస్ అయిపోయింది. నిజమే. ఈ రోజున చాలా కుటుంబాల్లో భార్యాభర్తలుగా కలిసి చాలా కుటుంబాల్లో ప్రార్థనకు రాలేని వాళ్ళు ఇంకా ఉన్నారు. అవును, మారతాడు. ఇంకెప్పుడు మారతాడు? ఏమోనండి. ఈ రోజున చాలామంది కూడా ఏంటంటే ఒకలాంటి నీరసం, నిరుత్సాహం వచ్చేసింది. వాళ్ళు తర్వాత అక్కడ ధనవంతుడు అడిగాడు చూసారా, అక్కడ బ్రతిమలాడినా అయ్యో అంటూ చాలా బ్రతిమలాడుతున్నాడు. అక్కడ నాకు భూమి మీద సహోదరులు ఉన్నారయ్యా, మరి వాళ్ళు కూడా ఈ నిత్య నరకానికి రావటానికి కాదయ్యా, వాళ్ళు నిత్య జీవములకు వెళ్ళాలంటే కొంచెం పంపించయ్యా దైవజనులని. భూమి మీద ఎన్నో మందిరాలు దేవుడు మనకిచ్చాడు, ఎంతోమంది దైవజనులు మనకిచ్చాడు, ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలను దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ రోజున చాలామంది కూడా ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తున్నారు. ఈ రోజున చాలామంది కూడా జీవము గల దేవుని యొక్క మాటలు వినటానికి ఆసక్తి లేని వాళ్ళుగా చాలామంది ఉంటున్నారు. 150 సీరియళ్ళు ఎపిసోడ్లు గుర్తుంటాయి, కానీ నిన్న వాక్యం ఏం చెప్పారు గుర్తుండదు కొంతమందికి. మరి ఆ తెలివి మాత్రం బాగానే ఉంటుంది. మొత్తం పోసగుచ్చినట్టుగా ఫస్ట్ నుంచి అసలు అది అడవుడితో పెళ్లి చేసుకున్నాడు, ఎవడితో ఉన్నారు, ఈ కథ మొత్తం చెప్పమంటే కొంతమంది దీనిలో చాలా సీనియర్లు ఉంటారు. 150 ఎపిసోడ్లు వచ్చినా 300 ఎపిసోడ్లు వచ్చినా దాని గురించి ఫాలో అవుతున్నారు. కానీ ఈ రోజున ఆదివారం దేవుని మందిరానికి నేను టైంకి వెళ్ళాలా, దేవుని సన్నిధిలోనే గడపాలా, నేను నా కుటుంబం రక్షించబడాలా. ఈ రోజున చాలామంది కూడా గ్రహింపు లేని వారుగానే ఉంటున్నారు. ఓడలోకి జతలుగా ప్రవేశించినాయి అంట. నిజమే. ఈ రోజున చాలామందిలో కూడా దేవుని యొక్క వాక్యము వినడానికి అనేక మంది రాలేకపోతున్నారు. కానీ ఇప్పటికీ దేవుడు చెప్తున్నాడు పక్కన. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చదువునా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం.
ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల తలుపు తీసిన ఎడలా, ఏమన్నాడు అక్కడ? ఎవడైనను, ఇదిగో ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఆ, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల ఆ, నేను అతని యొద్దకు వచ్చి ఆ. అతనితో నేనును ఆ. నాతో కూడా అతడును భోజనము చేయదుము. అది. కానీ ఈ రోజున చాలామంది కూడా సమయం అయిపోతుంది. లూకా సువార్తలో ఒక చోట రాయబడింది, 13:25 వచ్చిన చదువునాను. త్వరగా టైం లేదు. లూకా సువార్త 13:25. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత, తలుపు వేయబడిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా నాకు తలుపు తీయమని చెప్పినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. మీరు ఎక్కడ వాళ్ళు నాకు తెలియదు. తలుపు వేయబడక ముందే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వాని దగ్గరికి నేను వస్తాను. తలుపు వేయబడిన తర్వాత, నీ చేతులు దాటిపోయిన తర్వాత, నన్ను బ్రతికించు, నన్ను బతికితే నీ యొక్క సాక్షిగా నీ జీవిస్తాను. చేతులుగా లేక ఇంకేం పట్టుకున్నా ఉపయోగం లేదు. జీవితంలో నీకు ఇచ్చిన అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున డాక్టర్లు కూడా చెప్తున్నారు, అబ్బాయి మేము చేయాల్సిన ప్రయత్నం అన్నీ మేము చేసామండి, ఇక మా వల్ల కానీ కాదు. నిజమే. తలుపు వేయబడిన తర్వాత నీకు మళ్ళీ అవకాశం అనేది ఉండదు. దేవుడు నీ హృదయం అనే తలుపును తడుతున్నాడు. ఈ రోజున నిత్య జీవం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. మనిషి అన్నాక ఎప్పుడొకప్పుడు చచ్చిపోవాల్సిందే. కానీ నీవు ఎక్కడికి వెళ్ళాలనేది నువ్వు ఇక్కడే నిర్ణయించుకోవాలి, భూమి మీదే. నిజమే. దేవుని వాక్యం అందుకని మనతో స్పష్టంగా చెప్తుందండి. నిజమే. ఒక రోజు ఒక యవనస్తుడు వచ్చాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులకు నేనేం చేయాలి అన్నాడు. ఏమన్నాడు? మార్కు సువార్తలో ఉంటుంది అన్నమాట. మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయాలి. నిజమే. 10:17 ఉంటుంది మార్కులో. నేనేం చేయాలన్నప్పుడు ప్రభు చెప్తున్నారు, అబ్బాయి మరి అవన్నీ ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే, బాల్యము నుండి కూడా ఇవన్నీ నేను పాటిస్తున్నాను. మరి బాల్యం నుండి పాటిస్తున్న అతనికి అనుమానం ఏంటంటే, అయ్యా ఏదైనా నేను ఒకవేళ నిత్యరాజ్యానికి వెళ్ళకోకుండా ఏదైనా అడ్డుకుందాం, ఒకసారి నీకు అన్నీ తెలుసు కాబట్టి ఒకసారి నా గురించి మీరు ఒకసారి చెప్పండి అంటే, అన్నాడు ఆయన, నీ ఆస్తిని అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వచ్చి వెంబడించాను. ఏం అడగటానికి వచ్చాడు? నిత్యజీవం అడగటానికి వచ్చాడు. నిత్యజీవం వెళ్ళటానికి దేవుడు దాని యొక్క అతని ప్రాబ్లం ఏంటో దాన్ని బట్టి చెప్పాడు. అబ్బాయి నీ మనసంతా గుండెంతా డబ్బు అంటలేదు, డబ్బు అంటూ కొట్టుకులాడుతుంది, కాబట్టి నీవు నీ ధనాన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. 22వ వచనంలో ఏముంది అక్కడ రాయబడిన మాట అంటే, వ్యసనపడుచు అని ఉంది అక్కడ. ఏముందమ్మా? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దుఃఖపడుచు ఏమైపోయాడు అంటే, దేనికోసం వచ్చాడు? వచ్చినోడు ఏమన్నా విన్నాడా అంటే, వ్యసనపడుతూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు తప్ప దాన్ని పొందుకోలేదు. ఈరోజు దేవుని సన్నిధికి మనం వచ్చింది కూడా ఎందుకో తెలుసా? నిత్యజీవం పొందుకుంటాకే. ఈరోజు నా మనుషులు అనుకోవచ్చు, నా అప్పులు తీరాలి, నా రోగాలు పోవాలి, నాకు మనశ్శాంతి కావాలి అనుకుంటూ చాలామంది కూడా దేవుని మందిరానికి వస్తారు. వెరీ గుడ్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపరుస్తాడు ఆయన. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆర్థికంగా కూడా లేవనెత్తాడు. అంత మాత్రమే, అది ముఖ్యం కాదు. ఈ రోజున రోగాలే కొన్నిసార్లు ప్రార్థన చేసినా పోతాయి, కొన్నిసార్లు మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా పోతాయి. అది దాని గురించి మనం దేవుని దగ్గర రావడం కాదు, కానీ మందిరానికి వచ్చేది ఎందుకంటే మనం ముఖ్యంగా నిత్యజీవం సంపాదించుకుంటాకే. ఆ నిత్యజీవం అనేది మనం పొందుకోవాలంటే అది బయట దొరికేది కాదు, డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. డబ్బు పెట్టి కొనుక్కుంటామంటే ఇప్పటికి అదానీ గారును అంబానీ గారు మొత్తం అక్కడ ప్లాట్లన్నీ వేసేసి అమ్మేసేవాళ్ళు, నీ దాకా నా దాకా వచ్చేది కాదు. నిత్యజీవం అనేది అది డబ్బుతో కొనుక్కునేది కాదు, అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేది. ఇవాళ జనాలకి ఉచితంగా రక్షణ ఇస్తున్నానంటే అది పనిచేయదు. నేను చెప్పులు లేకుండా నడిస్తేనే భక్తి,
అసలు ఇంట్లో అన్నం తినకోకుండా బయటే తినాలి సర్ది, సొక్కా కూడా వేసుకోకోకుండా నెత్తి మీద మూట వేసుకుని ఇంత కఠినంగా చేస్తేనే భక్తి. ఒరే శుభ్రంగా తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్ వేసుకోరా, పువ్వుండ్ల బట్టలు వేసుకోరా, శుభ్రంగా నువ్వు భార్య నీ కుటుంబంతో సంతోషంగా ఉండి ఇవాళ దేవుని సన్నిధిలో చక్కగా జతలుగా ఆ రోజున కుక్కలు వచ్చినాయి, నక్కలు వచ్చినాయి, పిల్లులు వచ్చినాయి, ఎలుకలు వచ్చినాయి, చీమలు వచ్చినాయి. ఎక్కడున్నారు నీ అన్నదమ్ములు? ఎక్కడున్నారు నీ బంధువులు? ఎక్కడున్నారు? ఎన్నో కుటుంబాల్లో ఈ రోజున దేవుని మందిరానికి రాలేని వారు కూడా ఉంటున్నారు. వచ్చిన వాక్యము అనేది గ్రహింపు లేకోకుండా చాలామంది వాళ్ళకి నచ్చిన మార్గంలోనే ఈ రోజున వాళ్ళు ఉంటూ ఉన్నారు. నిజమే. దేవుడిచ్చిన తరుణాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అవునండి. వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది. యోహాను భక్తుడు రాశాడు చూడండి ఒక మాట, 14వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడో. మనుషుల్లో రకరకాలుగా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, కఠినంగా నేనేదో నొప్పుల్లో నడిస్తేనే దేవుడు నేను నొప్పులు నడవమన్నాడా, నేను కోసుకోమన్నాడా? ఈ రోజున మనుషులు వాళ్ళే ఏదో కొన్ని పద్ధతులు పెట్టేసుకుని ఇంత స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటాడు. స్ట్రిక్ట్ దానిలో కాదురా బాబు. నువ్వు వాక్యం చదివితే, వాక్యం వింటే నీకు గ్రహింపు అవుతుంది. ఈ రోజున వాక్యం వినకోకుండా వాక్యంలో నీ అంతటికి నీవే రకరకాలుగా ఒకళ్ళు ఆ మార్గం ఒకళ్ళు ఈ మార్గం నచ్చిన మార్గంలో వెళ్ళిపోవటానికి కాదండి. ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో కూడా ఆ యొక్క తండ్రి యొద్దకు వెళ్ళలేడు, ఆ నిత్య జీవం పొందుకోలేడు. మరి ఆ మార్గంలోకి వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి? వాక్యం అదే చెప్తా ఉంది. ఏముంది? 6వ అధ్యాయం 54 చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 వచనం కూడా చదవండి ఒకసారి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుతాను. 3వ అధ్యాయం 36వ వచనం కూడా చదువునా. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అది నువ్వు కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు జీవంలోకి వెళ్ళలేవు. ఎవరైనా కానీ దేవుడు అందుకనే లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. నిజమే. కానీ ఈ రోజున చాలామంది కూడా ఆ మాట తీసుకోలేని వాళ్ళు ఉంటున్నారు. ఈ మాటను బట్టి 120 మంది శిష్యులలో కూడా కొంతమంది ఏమని తెలుసా, మేము నీ శరీరం ఎలా తింటాము, నీ రక్తాన్ని మేము ఎలా తాగుతామంటూ కొంతమంది ఆ మాటను బట్టి అభ్యంతరపడిపోయి కొంతమంది వెళ్ళిపోయారు. ప్రభుతో ఉంటూ ప్రభు కార్యాలు చూసిన వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారు ఈ రోజున. అవునండి. వాళ్ళే కాదు, ఈ రోజున కూడా దేవుని వాక్యం వింటున్న అనేక మంది కూడా దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు అనుసరించి నడుచుకోలేక మరీ ఇంత ఖచ్చితంగా అంటే మేము ఉండలేమండి. ఈ రోజున చాలామంది కూడా ఎలా ఉంటుందంటే, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు, అలాగ చేయొచ్చు ఇలా చేయొచ్చు, అలాగైతే మాకు బాగుంటుంది. కానీ మరీ ఇంతగా అంటే రేపొద్దున్న ఇచ్చిన నరకమే. అక్కడికి వెళ్ళినాక మనం ఎవడు ఏమీ చేయలేము ఇక. ఒకటి, అందుకని దేవుని కొరకు నిలబడటానికి నీ భక్తి నువ్వు సాధకం చేసుకోవాలి. ఒకరోజే భక్తి వచ్చేది, బళ్ళోకి వెళ్ళంగానే పాఠాలని వచ్చేస్తాయా? నీ భక్తి నువ్వు సాధకం చేసుకోవాలి. క్రమంగా దేవుని మందిరానికి వచ్చి క్రమంగా దేవుని వాక్యం వింటా ఉంటుంటే, నేను ఈ విషయంలో గాడి తప్పుతున్నాను ప్రభా, నీ వాక్యానుసారంగా నేను జీవించలేకపోతున్నాను, నేను కంట్రోల్లో నేను ఉండలేకపోతున్నాను, నేను చేస్తున్నది తప్పని నా మనసాక్షికి అర్థమవుతుంది. కానీ ప్రభా, కొన్నిసార్లు నీ మాటను కూడా నీకు కాదనుకుని లోకాశుల వైపు శరీర కోరికల వైపుగా నేను నడుచుకుంటున్నాను, నన్ను నా మార్గం నుంచి తప్పించి నీ జీవ మార్గంలో నడిపించని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకని అన్నాడు,
మీరు పాపముతో పోరాటంలో రక్తము కారుగా అంతగా దాన్ని మీరు ఎదిరించాలి. ఎలా ఎదిరించాలంట? కటిక ఉపవాసం చెయ్యి ఎందుకంటే శరీరం అనేది గాడిద, అది ఎందో సలేత్తంలే కాసేపు ఉన్నాక లెగుద్దాంలే అంటది, కానీ లెగిసేవదు శరీరం. నిజమే, ఎన్నో రకాలుగా శరీరం నిన్ను అది అలసిపోయావులే, రాత్రి బాగా పని చేసావు, ఆ పని చేసి ఈ పని చేసి నువ్వు అలసిపోయావు, నువ్వేం ప్రార్థన చేసుకుంటావులే, వెళ్దాంలే అన్నట్టుగా నీ శరీరం ఎప్పుడు నీకు శత్రువు ఉంటుంది. అందుకని ఆత్మానుసార్లు ఆత్మ విషయం మనసు ఉంచారంట, శరీరానుసార్లు శరీర విషయం మనసు ఉంచుతారు. అవునండి. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభా నన్ను నీ స్వాధీనపరచుకో, దేవుని యొక్క ఇష్టలుగా మనం జీవించడానికి, దేవుని యొక్క ప్రజలుగా ఉండటానికి ప్రభా దావీదు వలె నీకు ఇష్టం లేని ప్రతి స్వభావం నాలో నుండి తీసివేయ ప్రభా అని దినదినము నువ్వేం చేయాలంటే నీ భక్తిని సాధకం చేసుకోవాలి. ఆదివారం ప్రార్థనకు వచ్చి బైబిల్ వేసుకొస్తా మళ్ళీ ఆదివారం వస్తే నేను ఎవడు నిలబడలేం. నిజమే. ఆదివారం అన్నం తిని మళ్ళీ ఆదివారం నువ్వు అన్నం తిను, లెగుతావు లేసొస్తాను. శరీరానికి ఆహారం ఎంత అవసరమో చెప్పండి. మరి దానిలో 3 పూటలు ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నారు? ఇట్లాంటి దేవతల ఆత్మ కలిగిన వ్యక్తిని కూడా దేవుడు అన్నాడు నీ వంతులో నువ్వు జాగ్రత్తగా ఉండన్నాడా లేదా? 3 పూటల ప్రార్థన ఆయన చెప్పిన ఆయనకే వాక్యం దేవుడు వార్నింగ్ ఇస్తే నువ్వు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఎందుకంటే దేవుని మాట మనం వినటం నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అవునండి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46-48. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46-48. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యుద్ధకు వెళ్ళుచున్నాము, మేము అన్ని జనుల దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచుచున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. యూదులేమో వ్యతిరేకిస్తున్నారు, మేము పుట్టు క్రైస్తవులు అంటున్నారు, కానీ పొట్టు క్రైస్తవులు అయిపోయారు. మేము ఎప్పటి నుంచో మా తాతల నుంచి ప్రార్థన, అంత ప్రార్థనేనండి. మా పేర్లు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, అబ్బో ఈ పెద్ద పెద్ద పేర్లే. కానీ ఈ రోజున ఎక్కడ అనేక మంది ఈ రోజున దేవుని ప్రజలుగా ఉండవలసిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యము విషయంలో ఆలోచన లేకోకుండా సువార్తకు వ్యతిరేకంగా ఈ లోకంలో కలిసిపోయినట్లుగా ఈ రోజున అనేక మంది వాళ్ళ జీవితాలు చేతులారా వాళ్ళు పాడు చేసుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు అన్ని జనుల మధ్యకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. పౌలు గారిని అన్ని జనుల మధ్యకు సువార్త పంపిస్తే వాళ్ళు ఏమన్నారు ఇక్కడ చూసారా? అన్ని జనుల దగ్గర మేము వెళుతున్నాం ఉన్నప్పుడు అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించిరి. అవునండి. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు వాక్యాన్ని అనుగ్రహించింది ఎందుకో తెలుసా? నీ ఎదుట ఉంచబడిన వాక్యమో నీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కాదు అనుకుని నువ్వు త్రోసివేస్తే నీకు కావలసినప్పుడు మళ్ళా వాక్యం అనేది దొరకదు. ఆ వాక్యానికి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు తొండలాగెట్టేట నిద్రపోతున్నావు అనుకో, నీకు మళ్ళా ఇంకొకసారి వాక్యం వినపడదో లేదో కూడా నాకు తెలియదు. ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ,
నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగిన ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రభు లోకరక్షకుడుగా మొదటిసారి వచ్చింది ఎందుకు? మనమందరము కూడా నశించిపోతున్న మనలకు నిత్య జీవం అనటానికి ఆయన లోకానికి వచ్చాడు. కానీ వాక్యం సత్యం. ఆయన వచ్చిన పని ఈ భూలోకంలో 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మనము నిత్య జీవనకు ఎలా వెళ్ళాలో, అందుకని మొట్టమొదటి ప్రసంగంలో ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన మొదట చెప్పింది ఏంటి తెలుసా? దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. ఆయన మొదట చెప్పిన ప్రసంగం అదే. కానీ ఈ రోజుకి దేవుని ప్రజలుగా దేవుని ఆరాధిస్తున్నాం మనమందరం కూడా. ఆ దినమందు 120 సంవత్సరాలు నోవాహు ఓడల గురించి ప్రకటించినా వెళ్ళకోకుండా కప్పలు వెళ్తున్నా, కోతులు వెళ్తున్నా, సేమలు వెళ్తున్నా, అరే రే రే బలి వెళ్తున్నాయి అని జంటలకు వెళ్తున్నాయి అని నవ్వుకుంటా ఎగిలించుకుంటా హీ ఊహు అంట అలా చూస్తున్నారు తప్ప, తలుపు వేయబడిన తర్వాత అన్నారు నోవాహు నోవాహు తలుపు వేయబడిన తర్వాత తలుపు అనేది తీయబడ్డారు. ఈ రోజున దేవుడు కూడా మళ్ళా రెండవసారి రానున్నాయి అన్నాడు. యోధారాజు సింహముగా రానున్నాడు. ఆయన కుమారుడిగా మళ్ళా రావట్లేదు. ఆయన ఎవరి కోసం వస్తాడంటే ఈ లోకంలో దేవుని మాట విని నిత్య జీవము కొరకు సిద్ధపడిన సంఘమును తనతో తీసుకువెళ్ళడానికి మళ్ళా రెండవసారి ఆయన రానై ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎవరినైతే సిద్ధపరుస్తున్నాడో, ఎవరి కోసమైతే ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఆయన లోకములో దేవుడు ప్రేమించి దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతున్న వారందరినీ కూడా ఆయన తనతో పాటు తీసుకువెళ్ళటానికి ఈ లోకంలో రానై ఉన్నాడు. నిజమే. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా, దేవుడిచ్చిన తరుణాలు మనం సద్వినియోగం చేసుకోవాలా. దేవుడు త్వరలో రానై ఉన్నాడు. ఈ మాట ఈ రోజున చాలామందికి ఎలా ఉంటుందంటే ఎప్పటి నుంచో ఆ మాట చెప్తున్నారు అనుకోవచ్చు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. దేవుని యొక్క రాకడ దినాలు సమీపిస్తున్న సూచనలు కూడా కనపడుతున్నాయి. దీన్ని బట్టి మనమందరము కూడా గ్రహించుకుని దేవుని కొరకు నమ్మకంగా ఉండటానికి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలిస్తూ దేవుడిచ్చే నిత్య జీవమును మనమందరం ఉండాలనే దేవుడి యొక్క ఆశ. 2 వెళితే నిత్య జీవము కన్నా వెళతావు, నిత్య నరకానికి వెళతావు. ఆ రెండిట్లో నీకు ఏది కావాలో, నీలో ఊపిరున్నప్పుడే, నీ కళ్ళు పనిచేస్తున్నప్పుడే, నీ చెవులు పనిచేస్తున్నప్పుడే, నీ మనసు గ్రహింపు అవుతున్నప్పుడే నువ్వు విని లోబడితే నువ్వు ధన్యుడువు. నువ్వు ఏదో అలాగా చూద్దాంలే అనుకుంటా నువ్వు అలాగే ఉన్నావు అనుకో, ఆ రోజున ఎవడో ఇచ్చారు. అయ్యా మా కోడి మీకే ఇచ్చామయ్యా, చర్చికి తీసుకొచ్చామయ్యా, పొట్లకాయలు మీకే తెచ్చామా? అవును. అక్రమ చేయబడ్డా మీడెవడో నాకు తెలియదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. నా మాట కాదు, వాక్యంలో రాయబడిన మాట. కాబట్టి ఏదో దేవుడికి ఇచ్చామని, దేవునికి ఏదో చేసామని కాదు, కానీ దేవుడు చూసేదంటే హృదయాలు చూసే దేవుడు. అందుకని ఎవడో నా మాట విని వణుకుచుంటాడో వాడినే నేను దృష్టిస్తాను. దేవుని మాట విందాం, దేవుడి నిత్య జీవం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనమందరం కూడా మనం తగ్గించుకుంటూ, ప్రభువా నన్ను ప్రేమించి ఈ దినమందు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నిజమే ప్రభువా,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించని మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. నీవిచ్చే నిత్యజీవము పొందకుండా ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోవటం చిత్తము కాదు ప్రభా. దేవానికి వందనాలు. ఆ దినమందు నోవాహు ఓడలకు కూడా అయా అనేక మందికి ప్రభా నాయన సువార్త ప్రకటించబడినా వెళ్ళలేకపోయిన వారు ఉన్నారు ప్రభా. కానీ ఈ దినమందు కూడా ఎంతో సువార్త ప్రకటించబడుతున్న ఈ దినాల్లో ప్రభా అయా ఇంకనూ నాకు కాదులే చూద్దాములే అంటూ ప్రభా కొంతమంది వ్యసనాలు మానుకోలేక, కొంతమంది వాళ్ళకున్న పరిస్థితులను బట్టి బయటికి రాలేక ప్రభా నిత్య జీవనం గురించిన ఆలోచన లేక నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు అయ్యా. అయ్యా ఎవరు నశించిపోవడం చిత్తము కాదు, ఎవరు నరకానికి వెళ్ళడం చిత్తము కాదు ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినమందు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం మాలో స్థిరపరిచి మమ్మల్ని బలపరచు. మరణం వరకు నమ్మకంగా దానియేలు వలె మమ్మల్ని ప్రభా మా వంతులో మేము ప్రభా అయా సిద్ధపడిన జీవితాలు మా అందరికి దయచేయండి. ఈ దిన వాక్యం మాలో ఫలింపు చేయమని యేసు నామము నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు ఆహారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ
పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి డిసెంబర్ మాసంలో మొదటి ఆదివారము ఇలాగ మేము కలిసి ప్రార్థన చేసుకుంటానికి, నిన్ను స్తుతించడానికి నీవు మాకు ఇచ్చిన సమయమును బట్టి వందనాలు. ఎంత మంచి దేవుడు మాకున్నావు ప్రభా. నిజమే ప్రభా, నీ కృపకై వందనాలు, ప్రేమకు వందనాలు. ఈ దినమందు ప్రభా మాతో మాట్లాడుచు నిత్య జీవము నాయన ఇవ్వటానికి ఈ లోకానికి నువ్వు నరావతారుడుగా వచ్చావని నీకు వందనాలు తండ్రి. ఎందుకంటే ప్రభా నీ నిత్య జీవమును ప్రభా నాయన నీవు మాకు ఉచితంగా ఇస్తున్నప్పుడు ఎవరు కూడా మేము నిర్లక్ష్యంగా ఉండనివ్వద్దు. నీ సన్నిధిలో ఎవరు కూడా అలక్ష్యంగా మేము ఉండనివ్వద్దు ప్రభా. దేవా, నీ మాట విని జ్ఞానం మాకు దయచేయండి. ఎందుకంటే అపవాది ఎంతోమందిని ప్రభా ఆది నుండి కూడా వాడు మోసం చేస్తూ నాయన వాడు ఎలాగో పడద్రోయబడినవాడని అనేక మందిని కూడా లోకములోకి పడద్రోయటానికి నిత్యముడు ప్రయత్నం చేస్తుండగా నీ వాక్యము ద్వారా మేము విని మెలకు కలిగిన వారుగా ఉండి ప్రభా నాయన మా కుటుంబాలకు మేము కట్టుకుంటూ నీవిచ్చే నిత్య రాజ్యం పొందుకునే కృపను మాకు దయచేయండి. ప్రేమించి ప్రభా ఇచ్చిన కానుకను సేవ కొరకు వాడుకొని నూరంతలకు ఫలం దయచేయి ప్రభుత్వం. ప్రతి కుటుంబంలో కూడా నాయన నీ సన్ని తోడుగొంచండి. నీ దయగల హస్తం మాతోంచి నీ దీవులతో పంపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మనుడి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యంతము ఆయన హస్తం మనకు తోడయ్యండి. నిత్య జీవనకు పాత్రలుగా ప్రభు మన సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్.